ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడితే గనక పాపులర్ అయిపోతాము. హిందూ సనాతన ధర్మాన్ని విమర్శిస్తే గనక పాపులర్ అయిపోతాము అంటూ కొంతమంది తయారయ్యారు. దాంట్లో మరీ ముఖ్యంగా చూస్తే గనక నేను ప్రపంచ యాత్రికుడిని, నేను ఆటగాడిని, వేటగాడిని అని చెప్పుకునే ఒక సోది ఆడైతే గనక తయారయ్యాడండి మనకి. తిరుమల లడ్డూ వ్యవహారం. ఎందుకండి ఎక్కడో విదేశాల్లో కూర్చొని అక్కడ అమ్మాయిలతోటి బంచిక్ బంచిక్ గేమ్లు ఆడుకునే వాడికి తిరుమల లడ్డూ గురించి ఎందుకండి వాడికి? తిరుమల లడ్డూలో అసలు కొవ్వు కలపలేదు అని పాపం స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. సుప్రీంకోర్టు చెప్పిందంట వీడికి. ఇది నేను చెప్తున్న మాట కాదండి, వాడి మాటల్లోనే వినిపిస్తాను చూడండి మీకు ఒకసారి. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు సిట్ ఇచ్చింది అనమాట, క్లియర్ చిట్. క్లీన్ చిట్ ఇచ్చిందా? ఎక్కడిచ్చిందిరా? నీ తాత మొగుడు ఎవడని ఇచ్చాడంట క్లీన్ చిట్ అక్కడ? నీ తాత మొగుడు ఎవడని ఇచ్చాడా క్లీన్ చిట్? అరే సిట్ చాలా క్లియర్ గా చెబుతుంది కదా, అసలు నెయ్యే కాదురా బాబు, అది పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ వాడుతున్నారా అని చెప్పి. ఎక్కడ తయారయ్యారా ఈ గొర్రె మందంతా మాకు? సుప్రీంకోర్టు నీ క్లీన్ చిట్ ఇచ్చిందా? ఇటు నుంచి ఇచ్చింది? ఎప్పుడు ఇచ్చింది సుప్రీంకోర్టు? ఆర్డర్ కాపీ నీ దగ్గరే ఉన్నదా? ఒళ్ళు బలిసి వ్యూస్ కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ మాకు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలుకి ఏం తెలియదు, తెలియకుండా వచ్చేసి మాట్లాడతావు. నువ్వు అన్నీ నాకు తెలిసి అని మాట్లాడతావు. ఏం బొచ్చు పోగడా కూడా నీకు తెలియదు. నీకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా? ఎక్కడిచ్చింది నీకు? సో వేలాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. గోవింద గోవింద అందరూ హ్యాపీగా ఉందండి. అప్పుడు నేను చెప్పాను, ఈ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తున్నారు, మీకు గుర్తుందా? సనాతన ధర్మంతో పేరుతో మోసం చేసేది సచ్చు సన్నాసి. సనాతన ధర్మం పేరుతోటి మోసం చేసేది సచ్చు సన్నాసి. ఎవరు మోసం చేశారా? అసలు పాలు లేకుండా నెయ్యి ఎట్లా తయారు చేశారు దానికి చెప్పరా నువ్వు? ముందల పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారు? లేదు కదా, నువ్వు పాలు లేకుండా నెయ్యి తయారు చేయలేరు కదా. లేదంటే కనుక మీ అమ్మగారిని అడుగు, మీ అమ్మగారిని అడుగు ఒకసారి. అమ్మ పాలు లేకుండా నెయ్యి నువ్వేమైనా చేయగలవా అమ్మా అని చెప్పి ఒకసారి అడుగు. పామ్ ఆయిల్, పామ్ కెర్నలిన్ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ అన్ని పెట్టుకొని తయారు చేసి నువ్వు ఈ రోజు బయటకు వచ్చి ఏం చదువుతున్నావు? శుద్ధపూస కబుర్లు చదువుతున్నావా నువ్వు? అసలు నీకేం సంబంధం రా? పోరం బొగ్గ నువ్వు. అసలు ఎవరు చెప్పాడరా నీకు? క్లీన్ చిట్ ఇచ్చిందారా? క్లీన్ చిట్ ఇచ్చింది సనాతన ధర్మం అంట. బొచ్చుగాడు ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది బయటకు వచ్చి మాట్లాడటం. సనాతన ధర్మాన్ని విమర్శించడం, హిందువులను విమర్శించడం ప్రధానంగా ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క సత్తు సన్నాసికి. ఓకే, సో రాజకీయం ఎలాగుంటదంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటారో మీకు చెప్తాను. నేను గత సంవత్సరం నుంచి 3 విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతున్నాను. గత 3 సంవత్సరం నుంచి ముఖ్యంగా 3 విషయాల మీద మాట్లాడుతున్నాడంట. ఎవరిని? వీడికి నచ్చనాలన అమ్మల్ని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని బండబూతులు తిట్టడం ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి వీడు ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడ సౌక అంటూ అమ్మాయిల అందాల బేరాలు చూడటంలో రెండో పాయింట్. మూడో పాయింట్ ఎక్కడ మసాజులు బాగుంటాయో చూడటంలో 3 పాయింట్లు. ఈ 3 పాయింట్ల మీద కదా నువ్వు మాట్లాడుతున్నావు చచ్చు సన్నాసి. ఆడవాళ్ళ అంగాంగాల వర్ణాల చేసే నువ్వు కూడా వచ్చి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావా? బికినీ డ్రెస్సులు చూయించుకొని బ్రతికే నువ్వు ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావా? ఎక్కడైతే అమ్మాయిలని 14 ఏళ్ల ఆడపిల్లతోటి నా పడక నేను పోక్సో కేసులు వేసి బొక్కలు వేసి మక్కిల కొట్టాలరా పోరం బొక్క నా పడక. నీకేం సంబంధం రా అసలుకి? 3 పాయింట్ల మీద మాట్లాడుతున్నా. అసలుకి నువ్వు ఇంకొకసారి సనాతన ధర్మం గురించి కానీ మా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడేవంటే కనుక, అరే నువ్వు మగాడివైతే మొదలు ఇండియా రా. నిజంగానే నువ్వు మగాడివైతే కనుక మగతనం ఉంది. నేను ఆటగాండి 100 దేశాల పిచ్చిల మీద ఆటలాడానన్నావు. మహిళల్ని పిచ్చిలుగా పోల్చిన ఆ పిచ్చి సన్నాసి నువ్వు మగాడివైతే ఇండియా రారా ముందల. నువ్వు నికరంగా గనక నేను హిందువుని అని చెప్పుకుంటున్నావు కదా, రా ఇండియా రా. నువ్వు హిందువో కాదో తేలుద్దాం ఎక్కడే. ఇంకొకసారి వెంకటేశ్వర స్వామి గురించి కానీ లేదంటే తిరుమల లడ్డు వ్యవహారం గురించి కానీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడావంటే కనుక కొడక ఎక్కడున్నా సరే లాక్కొచ్చి గొడ్డలొప్ప తీసుకొడతామని చెబుతున్నా. ఖబర్దార్, జాగ్రత్త.